చెప్తారా లేదా వైసీపీ ఆలోచనల్లో రాజకీయ భాషణలో ఏమైనా మార్పు వస్తుందా? రేపు జగన్ చెప్పేదాన్ని బట్టి మనం చూడాల్సి ఉంది. సార్ జిఎస్టీకి బాబు జగన్ భజనలో విందా? ఇదే ఇప్పుడు భజన మటుకు కామన్, వీళ్ళిద్దరి మధ్య అన్ని విషయాల మీద వీళ్ళు పోటాడుకుంటారు. కానీ కేంద్ర ప్రభుత్వాన్ని నరేంద్ర మోదీ నిర్ణయాలను అవే అబ్బో అబ్బో అంటే అబ్బో అబ్బో అని. ఇప్పుడు జిఎస్టీ గురించి నేను మాట్లాడాను, నేను ఈరోజు కూడా మీకు కొద్దిగా క్లారిటీ ఇస్తాను. జిఎస్టీ అనేది ఇంకా చాలా బ్రహ్మాండంగా చేశారని జగన్ ప్రత్యేకించి ట్వీట్ పెట్టి మరి నరేంద్ర మోదీని వీటన్నిటిని ఆయన ప్రశంసిస్తే, చంద్రబాబు నాయుడు అయితే ఏకంగా అసెంబ్లీలో తీర్మానం పెట్టి ఇంకా అసలు దీని మీద మనం చాలా విస్తృతంగా తీసుకోవాలి, దీన్ని జనంలోకి తీసుకెళ్ళాలి. ఆయన దీని ఒక భారీ కార్యక్రమం, అంటే కేంద్ర ప్రభుత్వ పథకం అది, వాళ్ళు తగ్గించారు. ఇక్కడ మీరు చూడండి, వీళ్ళకి అంత అవసరం వచ్చిందని ఇక్కడ కూడా మళ్ళీ బొత్స సత్యనారాయణ గారు ఎంటర్ అవుతారు. బొత్స శాసనసభలో శాసనమండలిలో చంద్రబాబు ప్రవేశపెట్టిన తీర్మానాన్ని బలపరుస్తూ చేస్తే దాన్ని బొత్స కొన్ని సన్నాయి నొక్కులు నొక్కారు. దాని మీద నొక్కితే లోకేష్ అక్కడ కూడా మళ్ళీ మీరు బలపరుస్తున్నారా లేదా చెప్పండి అంటే, జగన్ ఏమో భేష్ అంటుంటే బొత్స ఏమో కొన్ని చిన్న చిన్న అభ్యంతరాలు పెడుతుంటే దాన్ని కూడా చూటిగా చూపించడానికి లోకేష్ ఒక ప్రయత్నం చేశారు. సరే, అదే అలా ఉంచి మనం నిజంగా జిఎస్టీని అంతగా ప్రశంసించాల్సినంత లేదా దాన్ని భజన చేయాల్సినంత అవసరం ఉందా అంటే, దానివల్ల 2 లక్షల కోట్లు మిగులుతాయి అని అందరూ మాట్లాడుతున్నారు. 2.2 lakh crores అని నేను మీకు చెప్పాను. ఆ తగ్గుదల ఏ స్థాయిలో ఉంటుందని. వర్మ ఇది చాలా అధికారికంగా నిర్మలా సీతారామన్ గారు చెప్పినటువంటి మాట. నిర్మలా సీతారామన్ గారే దీనివల్ల ఆస్క్డ్ అబౌట్ ది ఇంపాక్ట్ ఆఫ్ జిఎస్టీ రేట్ కట్స్ ఆన్ ది ఫిజికల్ డెఫిసిట్. మిస్ సీతారామన్ సెట్ ది 48,000 crore ఫైనాన్షియల్ ఇంప్లికేషన్. 48,000 crores అండి. జిఎస్టీ ఇంపాక్ట్ ఎంత ఉంటుంది అంటే ఇది ఆమె స్వయంగా చెప్పిన మాట నేను చెప్తుంది, హిందూలోది ఇది. సో 48,000 కోట్లు మీరు ఏఐలో కొట్టినా అదే వస్తుంది. 48,000 కోట్లు అన్నీ కింది వాళ్ళకి ట్రాన్స్ఫర్ అయితే అవుతున్నాయా? దిస్ అగైన్ ఇస్ ఎ న్యూస్, ఇది హైదరాబాద్ న్యూస్. ఇది కన్ఫ్యూజన్, ట్రాన్సిషన్ పెయిన్ రీటైల్ సెక్టార్ యాజ్ జిఎస్టీ 20 రోల్స్ అవుట్. కన్ఫ్యూజన్ వచ్చేసింది, ఇది కిందకి పోవడం లేదు. మీరు చూస్తే కనుక ఏ షాప్లోకి వెళ్ళినా, నేను నిన్న కూడా ఏదో వెళ్ళాను స్టోర్కి, ఎక్కడ మీరు రేట్లు మారాయి, మారుతున్న సూచనలు ఉన్నాయో వాళ్ళు ఏమైనా చెప్తున్నారా, బోర్డులు పెట్టారా? పోనీ అది కూడా ఏం లేదు. ఆటోమొబైల్ వాళ్ళు మటుకు తగ్గుదల ఉంది, మాకు భారీగా ఉంది అన్నారు తప్ప అసలు ఇంకా మామూలు నేను చెప్పింది రిటైల్ స్టోర్, అది కాకుండా మామూలు కిరాణా కోట్లు వాటికి వెళ్తే వాళ్ళకి అసలు మాకు అయోమయంగా ఉంది సార్, ఏం తగ్గిందో ఏం జరిగిందో అసలు తీరా మేము నష్టపోతామేమో ఈ దెబ్బలో అని వాళ్ళు మాట్లాడుతున్న పరిస్థితి. అయితే 2.2 లక్షల కోట్లు మిగులుతాయని ఎందుకు అంటున్నారు అంటే, ఇన్కమ్ ట్యాక్స్ను మేము 12 లక్షల వరకు మినహాయింపు ఇచ్చాం కాబట్టి ఇవి 2 మధ్యతరగతికి కానుక అని. కొంతమంది ఆర్థికవేత్తలు దీని మీద చాలా ఆశ్చర్యకరంగా ఉంది. ఇది కానుక అంటే ఏంటి? ఏదైనా తెచ్చిస్తే కానుక. అది అంతకుముందు మీరే భారం వేసి ఆ భారం మీరే కొంచెం తగ్గించి, ఇది మామూలుగా వ్యాపారవేత్తలు చేసే పని కదా, ఒక రేటు బాగా పైకి పెంచి దీన్ని 30% డిస్కౌంట్. ఎవరన్నా నమ్ముతారా? ఇప్పుడు 50% డిస్కౌంట్, 80% డిస్కౌంట్ అంటే ఇవన్నీ ముందే పెంచి ఉంటారు అని ప్రతి వాళ్ళు అనుకుంటారు. జిఎస్టీ విషయంలో జరిగింది ఏమిటి? 4 స్లాబులు పెట్టి భారీగా చేసి భారం. ఒకటి కోవిడ్ వచ్చింది, మొదట నోట్ల రద్దు వచ్చింది, తర్వాత కరోనా వచ్చింది, తర్వాత జిఎస్టీ వచ్చింది. ఈ 3 దెబ్బలతో మన ఆర్థిక వ్యవస్థ, మన కొనుగోలు శక్తి ఇవన్నీ చాలా కుదేలైపోయినాయి. ఇవన్నీ అయిన తర్వాత ట్రంప్ గారు బయట నుంచి ఆయన టారిఫ్లు పెంచి ఆయన జోడించారు. సో ఇన్ని దెబ్బల నుంచి బయటపడిన వాళ్లకు ఏమొస్తుంది అనేది నిర్మలా సీతారామన్ ఈరోజు టైమ్స్ ఆఫ్ ఇండియా సంపాదకీయం రాస్తుంది. 48,000 కోట్లు ఇప్పుడున్న సరుకులు ఇలాగే కొంటే 48,000 కోట్లు మిగులుతాయి. కానీ దీనివల్ల డిమాండ్ బూస్ట్ అవుతుందా, వ్యాపారాలు పెరుగుతాయా? ఈ విషయాల్లో కూడా చాలా సందేహాలు ఉన్నాయి. నేను ఇవన్నీ ఎందుకు చెప్తున్నా అంటే, అన్ని రాష్ట్రాలు కూడా తెలంగాణతో సహా కేరళ, తమిళనాడు అన్ని రాష్ట్రాలు జిఎస్టీ వల్ల వచ్చే నష్టాన్ని మాకు భర్తీ చేయండి, మాకు భర్తీ చేయకుండా మీరు వెళ్ళటం న్యాయం కాదని వాళ్ళు చెప్తుంటే, ఒక ఆంధ్రప్రదేశ్లో మాత్రం ప్రతిపక్షముతో సహా అబ్బో అద్భుతం అబ్బో అద్భుతం అని వాళ్ళు పాడుతున్నారు. చంద్రబాబు అయితే ఒక వారోత్సవం జరపాలట.
ఈ జిఎస్టీ తగ్గింపులు వీటి గురించి మనం ఒక వారోత్సవం జరపాలి అంటున్నారు. ఇవి కొంచెం అంటే ఇక్కడి మోడీ దగ్గరికి వచ్చేసరికి ఇద్దరు భక్తులే. మోదీ భక్తి కామన్, చంద్రబాబును జగన్మోహన్ రెడ్డిని కలిపి ఉంచే అంశం ఏంటి అంటే మోదీ మహత్యమే. ఇంకా ఓకే యా సార్, కానీ ఆర్థికవేత్తలు, మీడియా వ్యాఖ్యాతలు కూడా ఈ వివరాలన్నీ చూడాల్సినటువంటి అవసరం ఉంది. చాలా ఎక్స్ట్రాడినరీ గిఫ్ట్ ఏదో ఇచ్చారు, తగ్గుదల వచ్చింది, కొంత మేలు, అంతవరకు ఓకే. దాన్ని మరి అతిగా చెప్పేసి ఏదో వచ్చి గేమ్ చేంజర్ అనుకోవడానికి ఏం లేదు. సార్ పరకామణిపై సిట్ సిబిఐ ఎంక్వైరీ కోరుతూ వైసీపీ